హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర. ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఒక జబ్బు లాంటిది. బికాస్ ఎంత గొప్ప డెసిషన్ మేకర్ అయినా ఒక్క విషయం చాలు ఓవర్ థింక్ చేసి ఆ డెసిషన్ మొత్తానికే కూలిపోవడానికి. ఇక ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి మనకి ఎన్నో విషయాలు చెప్పడానికి, అలాగే విత్ ఎగ్జాంపుల్స్ పిన్ టు పిన్ మనకి అర్థమయ్యేలా చెప్పడానికి ఎంవిఎన్ కశ్యప్ గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు టాప్ క్లాస్. సార్? అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ మేలో ఉంటుంది. 2 days ప్రోగ్రామ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్, ఆంట్రప్రూనర్స్ ఆర్ కార్పొరేట్ లీడర్స్ ఆర్ రియల్ ఎస్టేట్ లీడర్స్ ఆర్ నా బిజినెస్ని నేను గ్రో చేసుకోవాలి లేదా నేను ఎదగాలి అనుకునే ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ. దీంట్లో గ్రోత్ గురించి, బిజినెస్ గురించి, సేల్స్ గురించి, టీమ్స్ గురించి, లీడర్షిప్ గురించి ఎక్స్క్లూజివ్లీ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అన్నమాట. తర్వాత జూలైలో అగైన్ 2 days ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. ఇది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా అటెండ్ అవ్వచ్చు, లేదా ఏ పని చేసైనా వాళ్ళైనా సరే అటెండ్ అవ్వచ్చు. బీ అన్షేకబుల్, మైండ్ని అన్షేకబుల్గా ఎలా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మైండ్ అన్షేకబుల్గా ఉంటే గ్రోత్ అన్స్టాపబుల్గా ఉంటుంది. సో మే బిజినెస్ గ్రోత్ సైకాలజీ BGP ఆర్ జులై బీ అన్షేకబుల్. ఎక్సలెంట్. ఎస్ సార్, ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ వల్ల కొన్ని సెట్ ఆఫ్ పీపుల్కి ఏమవుతుంది అంటే, ఎంత గొప్ప డెసిషన్ మేకర్ అయినా ఏదైనా ఒక్క విషయంలో ఓవర్ థింక్ చేశాడు అంటే చలో ఆ పని మొత్తం అక్కడ ఆగిపోతుంది. అండ్ అతను వెనక్కి వెళ్ళి నేను ఈ ఓవర్ థింకింగ్ చేయడం వల్లే ఇలా చేశాను అని సెల్ఫ్ బ్లేమింగ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల అక్కడి నుంచి అతను ఇంకేం ఆలోచించలేడు, మానసికంగా చాలా వీక్ అయిపోతాడు. ఇంకొంతమంది ఎలా ఉంటుంది అంటే, ఎవరి గురించో బాగా ఓవర్ థింక్ చేయడం వల్ల వీళ్ళ పని ఆగిపోతుంది. కాకపోతే వీళ్ళు ఎవరి వల్ల అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటివి కూడా చూస్తూ ఉండలేరు. సో ఇట్లాంటివి మన సొసైటీలో అసలు ఇలా కావద్దు అంటే ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలంటారు? ఓ ఎస్, మీరన్నట్టు ఓవర్ థింకింగ్ ఒక మానసికమైన ప్రాబ్లంగా మారిందండి. రైట్? అతిగా ఆలోచించటం. ఈ వీడియోలో అతిగా ఆలోచిస్తే జరిగే ప్రమాదం ఏంటి, మీకు విజువల్గా ఒక మెటాఫరికల్ రిప్రజెంటేషన్తో నేను చూపిస్తాను. మరి ఆపేయాలంటే ఏం చేయాలి అనేది కూడా మనం షార్ట్ అండ్ స్వీట్గా డిస్కస్ చేద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు అన్నట్లు చాలామంది చాలా విషయాల గురించి ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. రైట్? ఆడియన్స్ మీ దృష్టిలో యూజువల్గా ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచిస్తుంటారు అది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాకు తెలుస్తుంది. రైట్? నా ఓవర్ థింకింగ్ ఎంత ప్రమాదకరం, అది చాలామంది ఏమనుకుంటారంటే నెగిటివ్ ఓవర్ థింకింగే ప్రమాదకరం అనుకుంటారు. కాదండి, పాజిటివ్గా కూడా ఓవర్గా థింక్ చేస్తే ప్రమాదమే. ఇప్పుడు బీపీ ఉంది, 120/80 సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్. 120/80 ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఏదైనా సరే తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. సిమిలర్లీ పాజిటివ్ థింకింగ్ కూడా ఓవర్ అయితే అది కూడా ప్రాబ్లమే. ఇది బాగా ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ థింకింగ్ అంటే ఓన్లీ నెగిటివ్ కాదు, పాజిటివ్గా అయినా సరే అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. రైట్? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఓవర్గా ఆలోచిస్తే మన మైండ్ ఏమైపోతుంది అనేది మీకు ఒక విజువల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి, నా దగ్గర ఒక సోప్ ఉందండి. రైట్? ఇది మన మైండ్ అనుకోండి. నార్మల్గా చాలా గట్టిగా ఉంటుంది. ఈ సోప్ను బ్రేక్ చేయటం అంత ఈజీ కాదండి. ఓవర్ థింకింగ్ చెయ్యని మైండ్ ఇలా చాలా దృఢంగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయటం చాలా చాలా కష్టం. కానీ ఇదే మైండ్, ఇప్పుడు సేమ్ సోప్ కొన్ని గంటలు నీళ్ళల్లో నానబెట్టాం అంటే ఈ మైండ్ నీళ్ళని థింకింగ్గా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్? ఒక విషయం గురించి ఇప్పుడు లైఫ్లో బాధ కలిగింది, నా ఆ బాధ అనే దాంట్లో
మన మైండ్ మునిగిపోయింది, కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు మునిగిపోయింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇంత స్ట్రాంగ్గా ఉండే మైండ్ ముట్టుకుంటే చితికిపోతుందండి. ఓకే. మీరు ఇక్కడ చూస్తే ఎంతో పవర్ఫుల్గా, ఎంతో స్ట్రాంగ్గా ఉండాల్సిన హ్యూమన్ మైండ్ కొన్ని వారాలు, కొన్ని రోజులు, ఆర్ ఈవెన్ కొన్ని గంటలు ఒక విషయం గురించి ఆలోచిస్తే, సోప్ నీళ్ళల్లో పెడితే ఎలా అయితే మెత్తబడిపోతుందో, ఒకే విషయం గురించి మైండ్ ఒకే విషయంలో మునిగిపోతే ఆ మైండ్ చాలా వీక్గా తయారవుతుంది. దాన్ని ఎవరైనా ఎలా అయినా డిస్ట్రాయ్ చేసేయచ్చు. ఓకే. ఓవర్ థింకింగ్ మనిషిని మానసికంగా తినేస్తుంది. ఓకే. ఓవర్ థింకింగ్ మైండ్ని అత్యంత వీక్గా తయారు చేస్తుంది. ఓవర్ థింకింగ్ మైండ్ని ఎన్నో రకాలుగా డెస్ట్రాయ్ చేసేసి మైండ్కున్న శక్తినంతటిని తీసేస్తున్నాడు. అయితే మరి కశ్యప్, ఓకే, ఓవర్ థింకింగ్ గురించి మేము ఓవర్గా ఆలోచిస్తున్నాం. ఎస్ వి నో ఓవర్ థింకింగ్ వల్ల ఇంత ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎలా ఓవర్ థింకింగ్ బ్రేక్ చేయాలంటే ఎలా? ఇది చేయాలంటే ఒక్క ప్యాటర్న్ తెలవాలండి. ప్యాటర్న్ ఏంటంటే, యూజువల్గా ఓవర్ థింకింగ్ రెండిటి మీద చేస్తాం. ఒకటి, మార్చలేని దాని గురించి. ఇది బాగా వినండి. ఒకటి, మార్చలేని దాని గురించి. ఇంకొకటి, ఆపలేని దాని గురించి, అంటే కంట్రోల్ చెయ్యలేని దాని గురించి. ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మార్చలేనిది, గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అదేదైనా కానీ నేను దాన్ని మార్చలేను, దాని వల్ల వచ్చిన రిజల్ట్ చాలా నెగిటివ్గా ఉంది, దాన్ని మనం మార్చలేము, దాని గురించి ఆలోచించడం. అంటే సింపుల్గా చెప్పాలంటే పాస్ట్ గురించి ఆలోచించి ఓవర్ థింకింగ్ చేస్తారు. లేదా ఆపలేని దాని గురించి అంటే అర్థం ఏంటంటే, ఫ్యూచర్లో ఏదో జరుగుతుందేమో. యూఆర్ గెటింగ్ ఇట్? దాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయలేం. ఎక్స్పెషల్లీ పాస్ట్లో నెగిటివ్ సిచ్యువేషన్ ఆర్ ఫ్యూచర్లో నెగిటివ్ సిచ్యువేషన్, దాని గురించే ఆలోచిస్తాం తప్ప, ఏదో జరిగింది లేదా జరగబోతుంది అని ఆలోచిస్తాం తప్ప, ఓవర్ థింకింగ్ బ్రేక్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇది జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి? థింకింగ్ ఆపమని నేను చెప్పట్లేదండి, థింకింగ్ యొక్క డైరెక్షన్ని మార్చమంటున్నా. సార్, అయినా అసలు ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా అతిగా ఆలోచిస్తున్నారు. అసలు ఏజ్ తో సంబంధం లేకుండా ఈ ఓవర్ థింకింగ్ అనేది ప్రతి దీనికి అసలు ఏజ్, జెండర్, క్యాస్ట్ ఆర్ మీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేదండి. అస్సలు సంబంధం లేదు. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నా ఓవర్ థింకింగ్ లో పడంగానే ఏమవుతుందంటే 3 జరుగుతాయండి. ఒకటి, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేనేదో ఒక తప్పు చేశా, ఇందాక మీరు అన్నారే సెల్ఫ్ బ్లేమింగ్ అని, దానివల్ల నాకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. నా ఓవర్ థింకింగ్ లో ఉన్న వ్యక్తి మైండ్ లో ఏం నడుస్తుందంటే 3 నడుస్తాయి. ఒకటి, వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు యూజ్లెస్ గా కన్సిడర్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు పవర్లెస్ గా, వర్త్లెస్ గా, ఇడియట్స్ గా చూసుకుంటారు. సెల్ఫ్ బ్లేమింగ్. సెకండ్, సిచ్యువేషనల్ బ్లేమింగ్. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళని బ్లేమ్ చేసుకోరు, వాళ్ళు సిచ్యువేషన్స్ ని బ్లేమ్ చేస్తారు, అంటే పరిస్థితులని బ్లేమ్ చేస్తారు. ఇలా జరుగుండకపోతే, ఇలా జరుగుండకపోతే, ఇలా 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 జరుగుండకపోతే అప్పుడు నా లైఫ్ బాగుండేది, పరిస్థితులను బ్లేమ్ చేస్తున్నారు. మూడో కేటగిరీ సెల్ఫ్, సిచ్యువేషన్స్. మూడో కేటగిరీ సొసైటీని బ్లేమ్ చేస్తారు. ఇక్కడ సొసైటీ అంటే అర్థం ఏంటంటే, నలుగురు వ్యక్తులు కావచ్చు, ఒక కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే దేవుడు కావచ్చు. నేను అందరినీ కలిపి ఒకే మాటలో ఈజీగా అర్థం అవుతుందని చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళని బ్లేమ్ చేసుకోవట్లా, పరిస్థితులని బ్లేమ్ చేయట్లా, బయట వ్యక్తులని. మా అమ్మ వల్ల నాకు ఇట్లయింది, మా నాన్న 30 సంవత్సరాల క్రితం ఇలా చేయకుండా ఉంటే నా జీవితం బాగుండేది. అరే, అది జరిగి 30 ఏళ్ళు అయింది, నువ్వేం బాగుపరుచుకున్నావు మరి నీ జీవితాన్ని? యూఆర్ గెటింగ్ మై పాయింట్? వ్యక్తులని బ్లేమ్ చేయటం. వ్యక్తులు ఇప్పుడు సెల్ఫ్ అయిపోయింది, పరిస్థితులు అయిపోయినాయి, వ్యక్తులు అయిపోయినాయి,
చివరికి అందరికి ఫ్రీగా దొరికేది ఎవరు? దేవుడు. ఆయన్ని పట్టుకుంటారు ఇక. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఓవర్ థింకింగ్, ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అండి, మనం ఒక ప్యాటర్న్ని బ్రేక్ చేయాలంటే ప్యాటర్న్ తెలవాలి కదండి. మీరు ఓవర్ థింకింగ్లోకి పోగానే ఒక్క నిమిషం ఆగండి, 1 minute. నేను సెల్ఫ్ బ్లేమింగ్లో ఉన్నానా, సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేస్తున్నానా, లేదా పీపుల్ని బ్లేమ్ చేస్తానా? కశ్యప్, మరి వాళ్ళు చేసింది తప్పులు కాదా? పరిస్థితులు, నెగిటివ్ పరిస్థితులు రాలేదా మా లైఫ్లో? ఓన్లీ పాజిటివే వచ్చినాయి అనుకుంటున్నావా? మా జీవితాల గురించి మీకేం తెలుసు అంటారేమో. నేను కాదనట్లేదండి, నేను కాదనట్లా. కానీ అది జరిగిపోయింది, అది జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేం. మనం ఏమనుకుంటున్నాం, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని అతిగా ఆలోచిస్తున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే, అలా జరగకుండా ఉంటే మీ లైఫ్ చాలా బాగుండేది కదా? బాగుండేది కదా? కరెక్ట్, ఒప్పుకుంటారు కదా? నా క్వశ్చన్ ఏంటంటే, దాని గురించి ఆలోచించడం వల్ల మీ లైఫ్ ఇప్పుడు బాగుందా అనేది నా ప్రశ్న. ఎవరో నా లైఫ్ని డిస్ట్రాయ్ చేశారు, నా సిచ్యువేషన్స్ నా లైఫ్ని డిస్ట్రాయ్ చేసినాయి అని ఆలోచిస్తూ మనం మన లైఫ్ని డిస్ట్రాయ్ చేసుకోవట్లేదా? మరి వాళ్ళకి మీకు తేడా ఏంటి? మీరే మీ లైఫ్ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నారుగా. ఓవర్ థింకింగ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే చాలా మంది చేసే తప్పేంటంటే అండి, మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకొని అసలు థింకింగ్ ఆపేయాలనుకుంటారు. వాళ్ళు ఒక వైరాగ్య స్థితిలోకి వెళ్తారు. వాళ్ళు ఏమంటారంటే, నా మైండ్ కొలనులో ఉన్న నీళ్ళలాగా ప్రశాంతంగా ఉండాలి, కానీ ఉండట్లా, ఒక రాయి పడంగానే రిపుల్స్ వస్తాయి. మైండ్ కొలనులా ఉండదు, సముద్రంలా అలలు లేస్తూనే ఉంటాయి. కానీ ఆ అలల మీద సర్ఫింగ్ చేయటం తెలిస్తే, చిన్న బోట్లు వేసుకొని అలల్లో దూకుతుంటారు, దాన్ని సర్ఫింగ్ అంటారు కదా. మైండ్లో వచ్చే ఆలోచనలు అనే అలలలో సర్ఫింగ్ చెయ్యటం గనక నేర్చుకుంటే లైఫ్లో సఫరింగ్ ఉండదు. సముద్రపు అలలనే ఆపేయాలనుకోవటం కరెక్ట్ పద్ధతి కాదండి. అసలు థింకింగ్ థాట్సే రాకూడదు. అది చాలా బ్రహ్మ విద్య అండి, ఎన్నో సంవత్సరాల సాధనతో వస్తుంది. నాకు థాట్సే రాకూడదు, నేను మెడిటేట్ చేస్తూ కూర్చుంటా అంటే నీ ఫ్యామిలీ ఏమైపోవాలి, నువ్వేమైపోవాలి? యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఓవర్ థింకింగ్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే నంబర్ 1 సొల్యూషన్ ఏంటయా అంటే, ఫస్ట్ ఎనలైజ్ చేసుకోండి. సెల్ఫ్ని బ్లేమ్ చేస్తున్నారా, సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేస్తున్నారా, సొసైటీని బ్లేమ్ చేస్తున్నారా? ఇది ఫస్ట్. ఎనలైజ్ చేసిన తర్వాత, ఓకే నేను ఈ ప్యాటర్న్లో ఆలోచిస్తున్నా, మరి బ్రేక్ ఎలా చేయాలంటే, నేను ఇందాక చెప్పిన పాయింట్ ఉంది కదా, ఇలా జరుగుంటే బాగుండేదేమో. ఓకే, అలా జరగలేదు, నా దగ్గర రైట్ నౌ ఉన్న రిసోర్సెస్తో నాకు కావాలనుకున్న లైఫ్ని నేను డిజైన్ చేసుకోవాలంటే నేనేం చేయాలి? థింకింగ్ని దాని మీదకి డైవర్ట్ చేయండి. థింకింగ్ని జస్ట్ వేరేవేవో డిస్ట్రాక్ట్ చేయటం కాదండి, గోల్ మీదకి డైవర్ట్ చేయాలి. అప్పుడు ఓవర్ థింకింగ్ ఆగిపోతుంది. లేకపోతే నేను ఇందాక చెప్పా కదా, ఇంత స్ట్రాంగ్గా ఉండాల్సిన మన మైండ్ ఒక ఆలోచనలో మునిగిపోయి చాలా వీక్గా తయారవుతుంది. మై డియర్, ఇప్పుడు ఈ సబ్బుని జస్ట్ ఒక నూషన్ నీళ్ళల్లో పెట్టి తీసేస్తే ఈ స్థితికి రాదండి. మనం బాధపడకుండా లైఫ్లో ఉన్నాం, కష్టాలు రాకుండా ఉండవు, నష్టాలు రాకుండా ఉండవు. కానీ దాని గురించి ఒక నిమిషం, ఒక గంట ఆలోచించడం వేరండి. కొంచెం నీళ్లు పడితే సబ్బుకేం కాదు, కానీ దాంట్లోనే మునిగిపోతే ఈ సబ్బుకు పట్టిన గతే మన మైండ్కి పడుతుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, సార్ చెప్పిన ఈవెంట్స్కి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి.